వావ్! చూడ్డానికి యమ్మీగా ఉంది కదా! ఏం కర్రీ చెప్పుకోండి? ఏం లేదండి. ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి టిఫిన్‌లోకి అని చెప్పేసి నైట్ చపాతీ చేస్తున్నాను. దానిలో కర్రీ ఏం లేదు. కొంచెమే మీల్ మేకర్స్ ఉన్నాయి. ఒక 4 టమాటాలు, 3 టమాటాలు తీసుకుని ఇలా ట్రై చేశాననమాట. మీల్ మేకర్ టమాటా కర్రీ చపాతీలోకి. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీని చూడండి స్కిప్ చేయకుండా. అలాగే మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ అయితే మనం కల్లా పెట్టేద్దాం. చిన్న కొంచెం కూరైనా పెద్ద కల్లా పెట్టాం ఎందుకంటే వీడియో తీయాలి కదా. సో ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాను. వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసి, పసుపు వేసి అది కొంచెం కడిగి అవి కూడా పక్కన పెట్టేశాను. టమాటాలు కడిగి కట్ చేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే కదా అలాంటి చిన్న వాళ్ళు ఎలా అయినా ఎంకరేజ్మెంట్ ఉంటే కొంచెం నేను కూడా ట్రై చేస్తున్నాను. కొత్తగా పెడుతున్నాను కదా వీడియోస్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కొంచెం దినుసులు వేసాను ఫ్లేవర్ కోసము. ఆ ఫ్లేవర్ బట్టి కొంతమంది తినేస్తారు కదా, అందులో మా పిల్లలు కూడా చికెన్ కూర అనుకుంటారు. ఎందుకంటే మన మిల్ మేకర్లో కూడా చికెన్తో పాటు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకనే అవి వేద్దామని చెప్పి ట్రై చేశాను. కొంచెం దాల్చిన చెక్క, జీరా, మరాఠీ మొగ్గ, ప్లస్ అది ఫ్లవర్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు, జాజి పువ్వు ఏదో జాపత్రి ఏదో అంటారు కదా, అది వేసాను. సో అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. ఈలోగా అవి అయితే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా. కలర్ కోసం పసుపు వేస్తాము. అండ్ పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి అది కొంచెం కూరల్లో మనం యాడ్ చేస్తాము. కొంతమంది అయితే కారంలో వేసుకుంటారు, మేమైతే ఇలా విడిగానే వేస్తాము. కారంలో వేసినా కానీ విడిగా కూడా వేస్తాం కూరల్లో కొంచెం పసుపు. మంచిగా తాలింపు ఫ్రై అయితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నాకు కూడా వంటలు అనేవి బాగా రావు. నేను కూడా ఇలా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాను. ఫస్ట్ టైం నేను ఈ కూర వండడము. సో అందుకని వెనకది ముందు వెనక వేస్తాను. ఏమనుకోకండి ప్లీజ్. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కూడా ఏమైనా రెసిపీ ఉంటే షేర్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నాకు కూడా వంట చేయడం కొత్తే. మా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయినా ఇంకా మా అత్తగారు వంట చేస్తే తింటమే. ఎప్పుడన్నా ఇలా యూట్యూబ్లో చూసి ప్రయోగాలు చేస్తాను. బట్ నాకు చాలా బాగా వస్తే తప్ప అది నెక్స్ట్ టైం చేసి నేను యూట్యూబ్లో పెడుతున్నాను. రెసిపీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎక్కువ మైల్డ్గా వేస్తా కారం. చిన్నపిల్లలు కాబట్టి తినాలని చెప్పేసి నేను కారం ఎక్కువ వేయను, స్పైసెస్. సో 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెమే కారం వేస్తాను. చూడండి పచ్చిమిరపకాయలు అయితే మగ్గిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం సేపు ఆగనిచ్చిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేశాను. మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం కర్డ్, పుల్ల పెరుగు వేయకూడదండి, మంచి ఫ్రెష్ పెరుగే వేయాలి. ఎందుకంటే పుల్ల పెరుగు వేస్తే కూర పాడైపోతుంది, ప్లస్ పుల్లగా ఉంటుంది. ఆల్రెడీ మనం వేసే టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి పుల్ల పెరుగు యూజ్ చేయకూడదు. ఇది ఎక్కువ నిలవ ఉండదు ఎందుకంటే మనం కర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అప్పటికప్పుడు తినేస్తే బాగుంటుంది కర్రీ. బట్ రేపు అలా అయితే బాగుండదు ఎందుకంటే పెరిగేస్తున్నాం కాబట్టి తొందరగా పాడైపోతుంది. సో కొంచెం పెరిగేసిన తర్వాత మగ్గనిచ్చి మనం ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, కానీ మా ఇంట్లో లేదు. సో అది స్కిప్ చేసేయండి. కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన మిల్ మేకర్స్ ఆల్రెడీ మనం వేడి నీళ్ళు ఉడకబెట్టాం కాబట్టి ఇవి ఎక్కువసేపు ఉడకవు. అందులోనే ఇవి చిన్న మిల్ మేకర్స్. పెద్దవి అయితే పెద్ద మిల్ మేకర్స్ అని కొన్ని ఉంటాయి, అవి వేరే. ఒకసారి రెసిపీ ఏదైనా చేసినప్పుడు చూపిస్తాను. మా అత్తయ్య మిల్ మేకర్ గోంగూర కర్రీ అయితే సూపర్గా చేస్తారు. ఈసారి ఆమె చేసినప్పుడు రెసిపీ మీకు కూడా షేర్ చేస్తాను. కూర అయితే అయిపోయింది. ఈలోపు వీడియో ఆపేసాను మా వారు వచ్చారని చెప్పి. సో మా బాబుకి అయితే చపాతీ కూర వేసేసాను, ట్రై చేస్తున్నాడు. సారీ మా పాప. ఎలా ఉంటుందో రియాక్షన్ చూడాలి. ఫేస్ చూపినా అంటే వద్దు అంటుంది. సో ఫస్ట్ అయితే మిల్ మేకరే. టమాటా ముక్కలు తినరండి, ఇలాంటి ఎందుకు తింటారు, స్కిప్ చేస్తారు. ఓన్లీ మిల్ మేకర్ కోసం చపాతీ కోసం తింటుంది. ఓకే మంటలేదంట, బాగుందంట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.